ప్రధానమైన అంశాలేంటి? సార్ అయితే ఇప్పటి వరకు దర్యాప్తు ఎక్కడి వరకు ఆగిందో దాని తర్వాత మరింత లోతైనటువంటి దర్యాప్తు జరపాలి. ఇందులో చాలా కుట్ర కోణాలు ఉన్నాయి. ఈ కేసులో సిబిఐ విచారణలో వెలుగులోకి రాని అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే సిబిఐ దృష్టికి తీసుకెళ్లాను. కానీ సుప్రీంకోర్టు గడువు ఇవ్వడం వల్ల సిబిఐ కూడా అక్కడి వరకు మాత్రమే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసింది తప్ప మరింత లోతైనటువంటి దర్యాప్తు జరపలేదు. కాబట్టి మరింత లోతైనటువంటి దర్యాప్తు జరిపి ఇందులో వెనకుండి నడిపించినటువంటి వ్యక్తుల పాత్రకు సంబంధించి అంశమే ప్రధానంగా ఆమె సుప్రీంకోర్టులో చెప్పింది. మరోవైపు ఇప్పుడు సిబిఐ కోర్టులో వేసినటువంటి పిటిషన్ లో కూడా అంశాన్ని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిగితే వెలుగు చూడనటువంటి వాస్తవాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు సార్. మరోవైపు సాక్షులను ప్రభావితం చేసేందుకు ఏ విధంగా ప్రయత్నాలు చేశారు అవన్నీ కూడా ఇప్పటికే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ కేసులో అంటే అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరిని కూడా జైల్లో ఉన్నటువంటి సమయంలో అక్కడికి వెళ్లి అతన్ని బెదిరింపులకు దిగడం కావచ్చు, లేకుంటే అతన్ని ప్రభావితం చేసే విధంగా కూడా వ్యవహరించారు. ఒక డాక్టర్ గా వెళ్ళినటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రభావితం చేశాడు, అతన్ని ఎవరి చెప్పితే ఈ విధంగా వెళ్లి అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరిని ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారనేటువంటి అంశానికి సంబంధించి మరోసారి సుదీర్ఘంగా విచారణ జరపాలి. ప్రలోభాలకు గురి చేసినటువంటి అంశాలన్నిటిపైన కూడా సమగ్ర విచారణ జరపాలనేటువంటి అంశాన్ని కూడా అందులో పొందుపరచడం జరిగింది. మరోవైపు ఇందులో చాలా ఈ విధంగా లోతైనటువంటి దర్యాప్తు జరిపితే వాస్తవాలు, సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు వివేక వద్ద పిఏగా పనిచేసినటువంటి ఎంవి కృష్ణారెడ్డి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, అతను చేసినటువంటి ఆరోపణల పైన మరోసారి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతని ద్వారా కూడా మరికొంత సమాచారం బయటపడేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసులో లోతైనటువంటి దర్యాప్తు చేసిన తర్వాత సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా సిబిఐ కోర్టులో తను వేసినటువంటి పిటిషన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం సార్. కాబట్టి దాదాపు 5-6 అంశాలను ఆమెను పర్టికులర్ గా ఆమె అందులో మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు అప్పటి సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చినటువంటి సమయంలో, అంటే భారతికి ఫోన్ కాల్ వచ్చింది. భారతి ద్వారా అక్కడ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి వచ్చి ఇతనికి జగన్మోహన్ రెడ్డికి చెప్పడం, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి కావచ్చు, మరి కొంతమంది వైసీపీ నాయకులతోటి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి సంభాషణలు కావచ్చు, వీటిపైన దర్యాప్తు చేయలేదు, వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు, ఎవరి ద్వారా ఎవరికి సమాచారం అందింది అనేటువంటి అంశాలు కూడా వెలుగులోకి రావాలి. కాబట్టి వారి యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయాలనేది ప్రధానంగా సునీత కూడా తన యొక్క పిటిషన్ లో పేర్కొంది. వాటికి సంబంధించి ఇప్పటికే నిందితులందరూ కూడా కౌంటర్లు దాఖలు చేశారు సార్. కేవలం సునీల్ యాదవ్ తప్ప మిగిలినటువంటి నిందితులందరూ కూడా ఈ రోజు కౌంటర్ దాఖలు చేశారు. సునీల్ 4వ తారీఖు లోపు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కౌంటర్లన్నిటిపైన కూడా మరోసారి వాదనలు కొనసాగుతాయి. ఇరు వాదనలు విన్న తర్వాత సునీతారెడ్డి వేసినటువంటి పిటిషన్ ను అలో చేస్తుందా, లేదా ఇప్పుడు నిందితులు కౌంటర్ లో పేర్కొన్నట్లు నిందితుల యొక్క వాదనలకు ఏకీభవించి ఆ పిటిషన్ ను డిస్మిస్ చేస్తుందా అనేది మాత్రం 4వ తారీఖు తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రవీణ్, సునీల్ యాదవ్ అన్అఫీషియల్ గా అప్రూవర్ గా మారాడా అనుకోవచ్చా? అంటే ఇప్పటి వరకు, ఎందుకంటే ఈ కేసులో 2 సార్లు ఇప్పటికే గడువు ఇచ్చింది నిందితులందరూ కూడా, ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారందరూ కూడా కౌంటర్ దాఖలు చేయాలని. కానీ నిన్న కౌంటర్ కొంతమంది దాఖలు చేశారు, మొన్న కౌంటర్ దాఖలు చేశారు. కానీ ఈ రోజు ఫైనల్ గా చెప్పినప్పటికీ కూడా సునీల్ యాదవ్ కౌంటర్ దాఖలు చేయలేదు. అయితే 4వ తారీఖు వరకు టైం ఇవ్వడం జరిగింది. ఒకవేళ 4వ తారీఖు లోపు సునీల్ కౌంటర్ దాఖలు చేయకపోతే ఖచ్చితంగా దీనిపైన అతను కూడా ఏమన్నా కోర్టు ముందు చెప్పాలనుకుంటున్నాడా, వాస్తవాలు ఇంకా ఈ కేసులో ఏవైనా చెప్పాలనుకుంటున్నాడా అనేది మాత్రం చూడాలి. మరి ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసులో A4 గా ఉన్నటువంటి దస్తగిరి అప్రూవర్ గా మారినట్లే సునీల్ యాదవ్ కూడా మారేటువంటి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరి ఈ వీటన్నిటిని పరిణామాల దృష్ట్యా సిబిఐకి మరోసారి దర్యాప్తుకు ఆదేశిస్తే మాత్రం ఈ కేసులో సునీతారెడ్డి భావించినట్లు చాలా కీలకమైనటువంటి అంశాలు, సంచలనమైనటువంటి అంశాలు, వెలుగులోకి రాని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది సార్. ఇక్కడ ఒకటి క్లియర్ గా చెప్పాలి, ఎందుకంటే కొంతమంది తెగ బాధపడిపోతున్నారు, ఏదో మనం జగన్ భారతిల పేర్లు తీసుకొచ్చి డిబేట్లు పెడుతున్నారని. ఇప్పుడు సునీతారెడ్డి గారు మళ్ళీ దర్యాప్తు కోరుతున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి భారతీయుల ప్రస్తావన కానీ పేరు కానీ చర్చ కానీ ఎందుకు జరుగుతోంది సార్? ఎందుకంటే ఒకే అంశం పైన సార్, ప్రధానంగా వివేక హత్య జరిగినటువంటి రోజు 2019 మార్చి 15. బాగా వినండి అయ్యా, దీని మీద మౌత్ మోషన్స్ చేసుకునే వాళ్ళు బాగా వినండి.
వివేక చనిపోయినటువంటి రోజు 2019 మార్చి 15 తెల్లవారుజామున 5:30 సమయంలో జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో సమావేశంలో ఉన్న సమయంలో అటెండర్ ద్వారా ఒక కాల్ రావడం జరిగింది. వైఎస్ భారతి ఆ కాల్ లిఫ్ట్ చేశారు. కాల్ లిఫ్ట్ చేసినటువంటి సమయంలో అక్కడ ఎవరు కాల్ చేసి మాట్లాడారనేది ఈ కేసులో క్లారిటీ లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే సార్, వైఎస్ భారతి కాల్ రిసీవ్ చేసి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి అటెండర్ ను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించి లోపలికి పిలవాలని చెప్పడంతో అటెండర్ వెళ్లి జగన్మోహన్ రెడ్డిని పిలవడం, జగన్మోహన్ రెడ్డి వెళ్లి ఆ కాల్ మాట్లాడినట్లు కొంత సమాచారం అయితే మాత్రం ఇప్పటికీ సిబిఐ కొంత సేకరించడం జరిగింది. అయితే కాల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఆ కాల్ చేసినటువంటి సమయంలో ఏం మాట్లాడారనేది ఇటు భారతిరెడ్డి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, కాల్ చేసినటువంటి వ్యక్తి చెప్పాలి. ఈ ముగ్గురు ఏం మాట్లాడుకున్నారనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ మొత్తం ఎంటైర్ దర్యాప్తులో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి అంశం పైన సిబిఐ అక్కడి వరకు వెళ్లకుండా అక్కడి వరకు మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరపకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఈ సునీతారెడ్డి భావిస్తున్నది కూడా ఏంటంటే ఆ టైంలో 5:30 సమయంలో వచ్చినటువంటి కాల్ ఏంటి, ఆ కాల్ ఎవరి ద్వారా వచ్చింది, ఆ కాల్ వచ్చినటువంటి సమయంలో ఏం మాట్లాడారు అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే వీళ్ళ పాత్ర ఉందా లేదా అనేది ఆన్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. కానీ కనీసం ఈ కేసులో అది కూడా ఒక పార్ట్ కాబట్టి వీళ్ళకి ఏ విధంగా సమాచారం వచ్చిందనేది సిబిఐ ఖచ్చితంగా దర్యాప్తు జరపాలి, సిబిఐ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ అనుమానం వచ్చినా కూడా ఈ కేసులో చాలా మంది సాక్షులను విచారించారు. కానీ మరి ఈ కాల్ అందుకున్నటువంటి వ్యక్తుల యొక్క పాత్ర కాకుండా కూడా కనీసం వాళ్ళకి ఎవరు సమాచారం అందించారు అనేది కూడా ఈ సిబిఐ ఆన్ రికార్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ అది ఇన్వెస్టిగేషన్ జరపలేదనేది ప్రధానంగా సునీతారెడ్డే కాదు, చాలా మంది అంటే పబ్లిక్ లో కూడా ఆ అంశం పైన కొంత అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసుని దర్యాప్తుని ఫాలో అవుతున్న కామన్ మ్యాన్ కూడా వచ్చే డౌట్ అది. ఎగ్జాక్ట్లీ కామన్ మ్యాన్ కూడా మరి సిబిఐ ఎందుకు చేయలేదు,